హాయ్ అందరికి మన ఛానల్లో వీడియోస్ చూసి చాలా మంది మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంటి నుండే సేల్ చేయాలి అనుకుంటున్నారు. బట్ సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చాలా మందికి డౌట్ ఉంది కదా. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మీషో సెల్లింగ్ చేయాలి అంటే ఎవరైనా సేల్ చేయొచ్చండి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కానీ మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇంటి నుండే సేల్ చేయొచ్చు. ఎలాంటి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓన్లీ మీకు 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే సరిపోతుంది. అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబర్ కావాలి, లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే కావాలి. జిఎస్టీ ఉన్న వాళ్ళు జిఎస్టీ నెంబర్ ఇచ్చేయచ్చు, కానీ ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్తో మీరు ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే పాన్ కార్డ్ మీద ఉన్న నేమ్తోనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, సేమ్ నేమ్తో తీసి ఉండాలండి. అంటే బ్యాంక్ అకౌంట్ నేము, పాన్ కార్డ్లో ఉన్న నేము, మీషో సెల్లర్ అకౌంట్ నేమ్, ఇవి మూడు కూడా మీరు సేమ్ ఇస్తేనే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెల్లర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెండింగ్ అని రావు. ఒకవేళ మీ పాన్ కార్డ్ నేమ్తోనే మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీకు దగ్గర అనుకున్న వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్, అంటే మరీ దూరం కాదు, మీకు ఓకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మాత్రం మీరైతే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సెల్లర్ అకౌంట్ వాళ్ళ డీటెయిల్స్ మీద క్రియేట్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్ మాత్రం మీది ఇవ్వండి. సో ఇవి మూడు అయితే చూసుకోండి. ఇవన్నీ ఉంటే కనుక మీరు మీ ఓన్గా మొబైల్ నుంచే మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి అండ్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొబైల్ నుంచి. అండ్ పీసీలో కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్గా స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. మీ మొబైల్లో కానీ పీసీలో కానీ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ దగ్గర మీషో సప్లయర్ ప్యానెల్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు లాగిన్ టు యువర్ సప్లయర్ ప్యానెల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కింద క్రియేట్ యువర్ సప్లయర్ అకౌంట్ అని ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. సో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వగానే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయిపోతుంది. మీరు క్లిక్ చేయగానే ఇక్కడ టైం లిమిట్ అయితే చూపిస్తుంది. 1 minute లోపే మీరైతే ఓటీపీ టైప్ చేసేయాలి. సో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అండ్ మీ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. సో మీరు నెంబర్ని ఇస్తేనే మీకు వెంటనే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ రీసెండ్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ చాలా మందికి ఈ నెంబర్ ఒకవేళ మా రిలేటివ్స్ డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ ఎవరి మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనే డౌట్ వచ్చేస్తుంది కదా. మీ నెంబరే ఇవ్వచ్చు, బట్ ఆ నెంబర్ని ఇంతకుముందు యూజ్ చేయకుండా ఉండాలి. ఓటీపీ టైప్ చేయగానే ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఫస్ట్ ఇక్కడ ఎస్ అంటే మీకు జిఎస్టీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదు ఎన్రోల్మెంట్ ఐడి అయితే నో మీద టైప్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్, అందులో మీ నేమ్ అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి మీరు ఏది ఇవ్వాలి అనే డౌట్ కూడా వచ్చేస్తుంది కదా. ఇక్కడ మీ రిలేటివ్స్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీ మెయిల్ ఐడినే ఇవ్వండి. మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ మీ మెయిల్ ఐడి, అది కూడా వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. అండ్ పాన్ డీటెయిల్స్ నేమ్ కూడా సేమ్ పాన్ కార్డ్లో ఉన్నట్టుగానే ఇవ్వాలి. అండ్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా ఇచ్చాక ఇక్కడ మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ అడ్రస్ డీటెయిల్స్ కూడా ప్రజెంట్ మీరు ఉన్న అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. చాలా మంది మేము ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నామని అంటున్నారు కదా, మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీరు ఎక్కడ ఉన్నారో ప్రజెంట్ ఆ అడ్రస్ మాత్రం ఇక్కడ ఇవ్వాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని కూడా కరెక్ట్గా టైప్ చేయండి. టైప్ చేయగానే సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే పంపించేస్తుంది. ఈ ఓటీపీలకి టైం లిమిట్ అయితే ఉండదండి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని టైప్ చేయండి. వన్స్ డీటెయిల్స్ అంటే ఓటీపీ ఇవ్వగానే డీటెయిల్స్ అయితే అడుగుతుంది, బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ని అయితే ఇవ్వాలి. అండ్ ఈ అకౌంట్ అనేది మీ పాన్ కార్డ్లో ఉన్న నేమ్ మీదే క్రియేట్ చేసి ఉండాలి, ఎందుకంటే పాన్ కార్డ్ ఒకరిది బ్యాంక్ డీటెయిల్స్ ఒకరివి అయితే యాక్సెప్ట్ చెయ్యరు మీషో వాళ్ళు. సో పాన్ కార్డ్లో ఉన్న నేమ్ మీదనే మీ బ్యాంక్ కూడా ఉండాలి. డీటెయిల్స్ అన్ని ఇచ్చాక ఇక్కడ మీకు సప్లయర్ హబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు మీ క్యాటలాగ్స్ని అప్లోడ్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేసే వాళ్ళు డైరెక్ట్ మీషో యాప్లో ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి సెల్లర్ హబ్ని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్ వాళ్ళు కానీ లేదా పీసీ వాళ్ళు కానీ డైరెక్ట్గా క్రోమ్ నుంచి మాత్రమే సెల్లర్ హబ్ని మేనేజ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఈ మొబైల్ అంటే ఈ వీడియో పక్కన పెట్టుకొని మీ ఓన్గా మీరే చేసుకోండి. చాలా మంది ఎవరెవరో క్రియేట్ చేస్తారు అని వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకండి, మీ ఓన్గా మీరే క్రియేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ నేను చెప్పాను కదా, సో ఇవే డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే కరెక్ట్గా చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అవే పాన్ కార్డు అవే మొబైల్ నెంబర్తో మళ్ళీ వేరే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. అది సక్సెస్ అయినా కాకపోయినా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పెండింగ్ అని వచ్చేస్తుంది. సో మళ్ళీ అదైతే ఎడిట్ చేసే ఆప్షన్ ఉండదు. నేను చెప్పింది మీకు గుర్తుంది కదా, బ్యాంక్ అకౌంట్లో ఉన్న నేము, సెల్లర్ అకౌంట్ నేము అండ్ పాన్ కార్డ్లో ఉన్న నేము 3 సేమ్ ఇవ్వాలి. వన్స్ ఇచ్చాక మళ్ళీ చేంజ్ అవ్వదు. వాటితోని మళ్ళీ వేరే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు గుర్తు పెట్టుకొని సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఎవరికి డబ్బులు పే చేయకుండా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మళ్ళీ అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే లైక్ చేయగానే హై బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.